మంచు మనోజ్ మౌనిక పాలిటిక్స్ లోకి రానున్నారా? భూమా మౌనిక భూమా రాజకీయ వారసత్వం పుంజుకుంటున్నారా? కుటుంబ గొడవల్లో రాజకీయ అండ కోసమే పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా? ఒకవేళ ఇదే నిజమైతే ఏ పార్టీ కండువా కప్పుకుంటారు? ఏ నియోజకవర్గం నుంచి పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలు పెడతారు? మంచు మనోజ్ మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఖాయమా? టీడీపీలోకి వెళతారా? జనసేనకు జై కొడతారా? నంద్యాలను ఎంచుకుంటారా? ఆళ్లగడ్డ నుంచి నిలబడతారా? వారం నుంచి మంచు ఫ్యామిలీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. మోహన్ బాబు కుటుంబ ఆస్తుల లొల్లి రోడ్డెక్కి పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇప్పుడు మంచు ఫ్యామిలీ వ్యవహారంతో కొత్త గాసిప్ వినిపిస్తోంది. మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్త నంద్యాల జిల్లాలో రీసౌండ్ చేస్తోంది. భూమా ఫ్యామిలీ మొదటి నుంచి రాజకీయాల్లోనే ఉంది. ఇప్పటికే భూమా అఖిల ప్రియ భూమా రాజకీయ వారసురాలిగా ఉంది. ఇటు మంచు ఫ్యామిలీకి కూడా పాలిటిక్స్ కొత్తేమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోహన్ బాబు టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆ తరువాత టీడీపీకి దూరంగా ఉంటూ 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. అంతేకాకుండా మంచు విష్ణు భార్య జగన్ కు దగ్గరి బంధువు. దీంతో ఇరు కుటుంబాలకు మంచి సంబంధాలున్నాయి. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మోహన్ బాబు మంత్రి పదవి ఆశించినా దక్కకపోవడంతో పార్టీకి కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. తాజాగా మోహన్ బాబు ఇంట్లో వివాదాల తరువాత మరో పొలిటికల్ గాసిప్ మార్మోగుతోంది. మనోజ్ కు ఎలా అయితే ఆస్తుల గొడవలున్నాయో మౌనికకు తన అక్క అఖిల ప్రియతోనూ ఆస్తి తగాదాలు ఉన్నాయట. ఈ వివాదాలతోనే అక్కకు దూరంగా ఉంటోందట మౌనిక. దీంతో వీటన్నింటి నుంచి బయటపడేలా రాజకీయ అండ కోసం ఓ పొలిటికల్ పార్టీలో చేరాలని వారిద్దరూ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఏ పార్టీ కండువా కప్పుకుంటారు? ఏ నియోజకవర్గం నుంచి పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలు పెడతారనే ఆసక్తి చర్చ సాగుతోంది. భూమా మౌనిక తండ్రి భూమా నాగిరెడ్డి గతంలో నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె తల్లి శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే తల్లి మరణం తరువాత మౌనిక సోదరి అఖిల ప్రియ అక్కడి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. నంద్యాలలో నాగిరెడ్డి మరణం తరువాత ఆయన అన్న కొడుకు బ్రహ్మానందరెడ్డిని భూమా ఫ్యామిలీ ఎంపిక చేసింది. కానీ మొన్నటి ఎన్నికల్లో ఆయనకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. అయితే నంద్యాల కూడా తమ చేతుల్లోనే ఉండాలని భూమా ఫ్యామిలీ భావిస్తోంది. ఇందుకోసం మౌనికను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి మనోజ్ మొదటి నుంచి క్లోజ్ గా ఉంటూ వస్తున్నాడు. ఇటు మోహన్ బాబుకు చెక్ పెట్టాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనలో జాయిన్ అవ్వడం బెటర్ ఆప్షన్ అని మనోజ్ మౌనిక ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇది వట్టి ప్రచారమేనా, లేదంటే నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా అన్నది వేచి చూడాలి.